ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ప్రజాపాలన, అభయహస్తం ఈ పేర్లు బాగున్నాయి, కానీ అమలు మాత్రం పరమ చండాలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం అప్లికేషన్లు తీసుకోవడానికి దీనిని పరిమితం చేశారా అనే సందేహం కలుగుతోంది. ఇంతకు ప్రజాపాలనపై ప్రజలలో వస్తున్న విమర్శల మాటేంటి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కార్యక్రమం కొంత మేరకు ప్రజల ఆగ్రహానికి గురైంది. కొన్ని చోట్ల దరఖాస్తు ఫారాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తమ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో తెలియక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకోమని సర్కారు సూచించినా స్వీకరించేందుకు అధికారులు లేరని వారు వాపోయారు. చాలా చోట్ల గందరగోళం నెలకొంది. భూమి ఉన్న మండలంలో దరఖాస్తు చేసుకోవాలా, స్థానికంగానే దరఖాస్తు చేసుకోవాలా అని ప్రశ్నించడంతో అధికారులు సమాధానాలు ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు దరఖాస్తు చేయకుండానే వెళ్లిపోయారు. రేషన్ కార్డు లేక అధిక శాతం దరఖాస్తు చేసుకోగా రైతు భరోసా పథకం దరఖాస్తు విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రజలు వెనుదిరగడం కనిపించింది. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు సర్కార్ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నా దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు లేవన్న విమర్శలు వస్తున్నాయి. అప్లికేషన్ లో అకౌంట్ వివరాలు తీసుకోవడం లేదు. దీంతో నగదు ఎందులో వేస్తారో కూడా తెలియడం లేదు. కేవలం ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్లు తీసుకుంటున్నారు. అసలు ఎవరి పేరు మీద అప్లై చేయాలి, ఎవరికి వస్తాయన్న స్పష్టత లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అసలుకే ఎసరు పెట్టే కార్యానికి రేవంత్ సర్కార్ అంకురార్పణ చేసిందని, గజిబిజి గందరగోళంగా తయారు చేసిన ఒక అప్లికేషన్ కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా లైన్లో నిలబడిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దానివల్ల ప్రజలకు ఉపయోగం కలగకపోయినా నష్టం జరగకుండా అయినా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఉల్టా పల్టా అయిందని, ఓ పెద్ద హైడ్రామాలా కనిపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టేసేలాగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అన్నదాతలను మాత్రం ఇది అరిగోస పెట్టేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా ఎలాంటి కండిషన్లు లేకుండా రైతు బంధు డబ్బులు అందుకున్న అన్నదాతలకు ఇకపై ఏం జరగబోతుందన్నది పెద్ద సవాల్గా మారింది. రైతు భరోసా కాదు, రైతు అరిగోసగా మారబోతున్నట్టుగా కనిపిస్తోంది. రైతు భరోసా ఎవరికి ఇస్తారు, ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇది రాబోయే రోజుల్లో రైతులు, కౌలు రైతుల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించి గందరగోళానికి కారణమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులు, కౌలు రైతుల మధ్య వివాదాలు తలెత్తి పంటల సాగు కూడా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి తోడు ధరని రద్దు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే బాంబు పేల్చింది. అదే సమయంలో ప్రభుత్వం అప్లికేషన్లో పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ అడిగింది. రద్దయ్యే ధరణి నుంచి జనరేట్ అయిన పాస్బుక్ నెంబర్తో సర్కారుకు పనేంటనేది మిలీనియం డాలర్ల ప్రశ్న. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ హైడ్రామాగా మారిందా? ఇప్పటికే రైతు బంధిస్తుంటే వాటిని కట్ చేస్తారా? కౌలు రైతుల వ్యవహారంలో గైడ్లైన్స్ లేవా? ధరని ఎత్తేస్తుంటే దాని నుంచి భూమి రికార్డులకు విలువ ఉంటుందా? ఇవన్నీ అనుమానాలేనా? వాట్స్ ది స్టోరీ? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకంతో పాటు అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పథకానికి పింఛనులకు కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ ప్రయోజనం రైతు బంధు పింఛన్ పొందుతున్న వారి ఖాతాల్లో యథావిధిగా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజాపాలన కేంద్రాలలో సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని దరఖాస్తుదారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులను సీఎం మరోసారి స్పష్టంగా సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో గందరగోళంపై ప్రభుత్వం స్పందించింది. సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దళారులను నమ్మి మోసపోవద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు. స్పందన బాగా ఉన్నందున ఇలాంటివి మామూలేనని ప్రభుత్వం చెబుతోంది. అటు ప్రజాపాలన విశేష స్పందన లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం 2 రోజుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోందని, వాటిని ఎవరూ కొనుగోలు చేయవద్దని సూచించారు. వీటిని విక్రయించకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రజాపాలనకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రతి 100 దరఖాస్తులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరు వరుసలు ఉండాలన్నారు. షామియానా, తాగునీటి సౌకర్యం ఉండాలని సూచించారు. ఆయా గ్రామ సభల షెడ్యూల్ను వారి గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేవలం తూతు మంత్రం అనే అపోహలు బలపడుతున్నాయి. మరి దీనిపై విచారణ జరిగేదెప్పుడు, కార్డులు ఇచ్చేదెప్పుడు అనే అనుమానం కూడా ప్రారంభమైంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.